తగలబెట్టండి సార్ నిరంజన్ గారు. హాయ్ ఫ్రెండ్స్. చాలా ఇయర్స్ తర్వాత మా బీటెక్ ఫ్రెండ్స్ అందరం కలిసి బయటికి వెళ్దామని ప్లాన్ చేసుకున్నాం. ఇంతకీ ఎక్కడికి వెళ్దాం అని ఆలోచిస్తే ఒకరు రుషికొండ, ఒకరు బీచ్ అన్నారు, ఒకరు కంబాలకొండ అన్నారు. లాస్ట్కి మన పెందు జంక్షన్ నుండి 2.5 కిలోమీటర్స్ దూరంలో ఉన్న వైజాగ్ వాటర్ వరల్డ్కి అయితే వచ్చేసాం. ఇక్కడ ఎంట్రీ టికెట్స్ పెద్దవాళ్ళకి 600, చిన్నపిల్లలకి 450 మాత్రమే. లోపలికి ఎంటర్ అయ్యే ముందు ఒక చిన్న ప్రతిజ్ఞ అయితే చేసుకున్నాం, లోపల అమ్మాయిలను ఎవరు చూడకూడదని. అవును, అదే ఏ పని కాదులేండి. 3, 2, 1 గో. టికెట్స్ పట్టుకొని లోపలికైతే ఎంటర్ అయిపోయాం. మేము వెళ్ళేసరికి లోపలైతే ఎవరు లేరు. మీ దగ్గర నైలాన్ క్లాత్ లో ఉన్న షార్ట్ అండ్ టీ షర్ట్ ఉంటే తెచ్చుకోండి, లేకపోయినా పర్లేదు, ఇక్కడ వీళ్ళే ప్రొవైడ్ చేస్తారు. 200 పే చేసుకోవాలి, 50 రూపీస్ రెంట్, 150 తిరిగి రిటర్న్ లో ఇచ్చేస్తారు. పులిహోర రాజా వీడిని చూడండి, లాకర్ తీసుకోరా అంటే పులిహోర కలిపేస్తున్నాడు. చేస్తాం. మన బ్యాగ్స్ అన్ని పెట్టుకోవడానికి లాకర్ ఇస్తారు, దానికి 150 పే చేసుకోవాలి, 100 రూపీస్ రెంట్, 50 రూపీస్ రిటర్న్ లో ఇస్తారు. ఇక్కడ మేము చేసిన మిస్టేక్ ఏంటంటే టికెట్స్ కూడా లాకర్ లో పెట్టేసి. ప్రెసెంట్ ఖాళీగా ఉంది కాబట్టి పర్లేదు, కానీ ఒకవేళ క్రౌడ్ ఉంటే ఇంకంతే, మళ్ళీ బ్యాక్ వెళ్ళి తెచ్చుకున్నాం. మన చేతికి ట్యాగ్ వేసినంత వరకు టికెట్స్ కూడా మన చేతిలోనే ఉంచుకోండి, అండ్ ఆ ట్యాగ్ కూడా లాస్ట్ వరకు ఉంచాలి, లేకపోతే రిటర్న్ లో మళ్ళీ పంపించరు. ఎలా అయితేనే లోపలికైతే వచ్చేసాం. లోపల మనకి తినడానికి రెస్టారెంట్ కూడా ఉంటుంది, కానీ అందులో బిర్యానీ ఉండదు. అంటే మేము వెళ్ళినప్పుడు లేదు, మీకు ఉండొచ్చేమో. మాక్సిమం జనం తక్కువ ఉన్నప్పుడు వెళ్తేనే చాలా అడ్వాంటేజెస్, ఎందుకంటే మనం చేసిన ప్రతి రైడ్ తర్వాత ఒక 2 ఫ్లోర్స్ ఎక్కాలి, ఒకవేళ జనం ఉంటే అక్కడ వెయిట్ చేయాలి. ఇదంతా చూస్తే విసుగొచ్చేస్తుంది, సో ఇంట్రెస్ట్ పోతుంది, చేసే మూడు ఉత్సాహం సర్వనాశనం అయిపోతాయి. అందుకే తక్కువ జనంలో ఉంటేనే చాలా సాఫీగా ఉంటుంది. ఒకవేళ ఎక్కువ జనం కావాలంటే వీకెండ్ లో వచ్చేయండి. మా ఫస్ట్ రైడ్ లోనే దేక్రిసాం. ఎలా అంటారా, చూడండి. ఇక్కడ ఇంకో మిస్టేక్ ఏంటంటే రైడ్ మూవింగ్ లో ఉన్నప్పుడు మూమెంట్ ఇస్తే మూతి పచ్చడైపోద్ది, సో జాగ్రత్తగా వెళ్ళండి. మాలా మూమెంట్ ఇచ్చారనుకోండి ఇలా చెక్కేస్తుంది అనమాట. అంతగా తగిలాక కూడా మా ఊడు 2 సార్లు ట్రై చేశాడు. వాడు ట్రై చేశాడని నేను ట్రై చేశాను అనుకోండి. అన్నిటికన్నా ఈ బూమరాంగ్ రైడ్ హైలైట్ ఉంది. నిజంగా గుండెజారి గ్రౌండ్ లోకి వచ్చినట్టు అనిపించింది భయ్య. మేము ప్రతి రైడు 3 times ట్రై చేస్తున్నాం. సూపర్గా ఉంది అడ్వెంచరు, మామూలుగా ఉంది. మీరు కూడా ట్రై చేయండి, వర్త్. అండ్ ఇంకోటి చెప్పడం మర్చిపోయాను, మన లోపలికి ఎంటర్ అయినప్పుడే లాకర్ దగ్గర మనకి మొబైల్ వాటర్లోకి తడవకుండా ఉండడానికి కవర్ ఉంటుంది. ఆ కవర్ తీసుకోండి, 120 రూపీస్ ఉంటుంది. వాటికి మళ్ళీ రిటర్న్ తీసుకోరు వాళ్ళు, మనం కొనుక్కున్నట్టే. ఇంకోసారి అలా దిగాలని తెలియక మేము మామూలుగా దిగేసాం, పర్వాలేదు కదా. అన్నిటికన్నా నాకు బాగా నచ్చిన రైడ్ ఇదే భయ్యా. మా కవ్వమ్మయ్య బాహుబలిలో ప్రభాస్లో ఫీల్ అవుతున్నాడు. ఎవ్వడంట నిన్ను ఎత్తుకుంది. మొత్తానికి అన్ని రైడ్స్ చాలా బాగున్నాయి, నాకు నచ్చింది. ఇక్కడ పెద్దవాళ్ళకే కాదు చిన్నపిల్లలకు కూడా సపరేట్గా ఉంది, వాళ్ళకి నచ్చుతుంది. ఒకవేళ మీరు ఇంతవరకు రాకపోతే వచ్చి విజిట్ చేయండి, చాలా బాగుంది అండ్ వర్త్ అని అనిపిస్తుంది నాకు కూడా. మీ అందరూ చాలా ఎంజాయ్ చేస్తారు.
ఇక్కడున్న రెస్టారెంట్లో బిర్యానీ లేదని బిర్యానీ ఆర్డర్ పెట్టుకున్నాం. బిర్యానీ వచ్చేలోపు మా వాళ్ళందరూ సీరియస్గా కరెంట్ అఫైర్స్ గురించి డిస్కస్ చేసుకుంటున్నారు. కరెంట్ అఫైర్స్ అంటే మీరు అనుకున్న అఫైర్స్ కాదు, ప్రెసెంట్ జరుగుతున్న వాటి గురించి. ప్రతి బ్యాచ్ లో ఇలాంటి వాడు మాత్రం ఖచ్చితంగా ఉంటాడు. మనం ఏం మాట్లాడినా సైలెంట్ గా వింటూ ఉండేవాడు ఒకటి ఉంటాడు. అలాగే మా బ్యాచ్ లో కూడా ఉన్నాడు. టాపిక్ ఏదైనా మా వాడు ఇచ్చే ఎక్స్ప్రెషన్ మాత్రం ఇదే. ఏటి అలా సోది అని ఫీల్ అవుతూ ఉంటాడేమో ఇడే. రెయిన్ డాన్స్ అయిపోయిన తర్వాత వాటర్ ఫాల్స్ స్టార్ట్ చేశారు. పూల్లో దూకిన ఒక 10 minutes తర్వాత వేవ్ పూల్ స్టార్ట్ చేశారు. మా కవ్వమ్మయ్య గాజువాగ్లో నేర్చుకున్న ఈతను ఇక్కడ ఉపయోగిస్తున్నాడు బాగా. ఇక్కడ మా కవ్వమ్మయ్య నీటిలో తేలడం ఎలాగో నేర్పిస్తున్నాడు. ఊపిరి పీల్చుకోవాలంట నీటిలో తేలాలంటే. ఒక 10 నిమిషాలు ఊపిరి బిగబెట్టుకుంటే డైరెక్ట్గా పైకి తేలిపోతాం కదరా అని డౌట్ అడిగి. అంత తడిసాక జలుబు రాకుండా ఉంటుందా? వస్తుంది. సో దాన్ని తగ్గించడానికి వేడి వేడి చికెన్ సూప్ తాగి ఎవరింటికి వాళ్ళం వెళ్ళిపోయాం. దట్స్ ఇట్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్. ఉంటా మరి. బై ఫ్రెండ్స్.